డైరెక్టర్ కాబట్టి మీరు చాలామంది డైరెక్టర్తో వర్క్ చేసి చూశారు కాబట్టి ఒక స్టార్ డైరెక్టర్ ఉండి చాలా సక్సెస్లు వరుసగా హిట్స్ ఇచ్చి ఒక ఆల్మోస్ట్ ఆ 2-3 ఇయర్స్ అతనే టాప్ డైరెక్టర్ అని, ఇంకో 2 ఇయర్స్ ఇంకో టాప్ డైరెక్టర్ అని, అలా సక్సెస్లు చూసి ఒకటేసారి వాళ్ళ పస ఎందుకు తగ్గుద్ది, ఏంటి రీజన్స్ అయి ఉంటాయి? అంటే నేను ఎవరి పేర్ల గురించి పేరు ఎత్తట్లేదు, ఎవరైనా అనట్లేదు, ఎనీబడి. అంటే ఏంటి, వాళ్ళు రిలాక్స్ అయిపోతారా, లేకపోతే ఆ సక్సెస్ మాయలో కొట్టుకుపోతారా, లేకపోతే ఏం జరుగుతుందని మీరు చూసుకుంటే మీరు కూడా ఆ పరిస్థితి ఫేస్ చేయొచ్చు. డెఫినెట్గా జనరలైజ్గా మాట్లాడదాం. మీరు చూసుకుంటే తెలుగు హిస్టరీలో నంబర్ 1 చైర్ ఎవరు కంటిన్యూస్గా కూర్చోాల, డైరెక్టర్ అవ్వండి ఎవరైనా. నంబర్ 1 చైర్ అనేది ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. ఎవరో ఒకరు మారిపోతూ ఉంటారు. దాసరి నారాయణరావు గారు త్రూఅవుట్ హిస్ కెరియర్ ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు, ప్రతిసారి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ కె రాఘవేంద్రరావు గారు, వాళ్ళకి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కాకపోతే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే అక్కడ సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే పరిస్థితి, ఒక 3 హిట్లు ఉండి 2 ఫ్లాప్లు ఉన్నా కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండేది సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫిల్మే మాట్లాడుతుంది. ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తే అదే మన లైఫ్ అండ్ డెత్ సినిమా. అదే ముందు మనం బాహుబలి ఇచ్చినా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి. ఈ సినిమానే క్రైటీరియా అవుతుంది అందరికి చూసేదానికి. అంత బాహుబలి లాంటి హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ సినిమా కూడా హిట్ తీయాల్సిన పరిస్థితి. కాంపిటీషన్ అలా ఉంది. సో ఆ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుద్దని తెలియదు, ఫ్లాప్ అవుద్ది అని నమ్మి తీయడు. ఆ కంటెంట్ని బిలీవ్ చేస్తాడు. ఈ సినిమాలో ఈ కంటెంట్ వర్క్ అవుద్ది అనే నమ్మకంతో తీస్తాడు ఏ డైరెక్టర్ కూడా. ఆ కంటెంట్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే హిట్, కనెక్ట్ కాకపోతే ఫ్లాప్. ఇదే మ్యాటర్. సో కనెక్ట్ అవ్వకపోవడం అనేది మన ఐడియా ఫెయిల్యూర్, అంతేగాని డైరెక్టర్గా ఫెయిల్ కాదు. మేబీ ఇదే డైరెక్టర్ ఇంకోసారి ఇంకో హిట్ కొట్టచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అలా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 4 ఫ్లాప్లు ఇచ్చి 5 ఫ్లాప్లు ఇచ్చి ఇక ఈ డైరెక్టర్ లేడు అనుకున్నా కూడా డైరెక్టర్ కంబ్యాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విజయభాస్కర్ గారు పెద్ద ఉదాహరణ. యా. సో ప్రార్థన అనే సినిమా తర్వాత మళ్ళీ స్వయంవరంతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సో కాల్డ్ ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్లాప్ ఇచ్చాక, లేదా 2 ఫ్లాప్లు ఇచ్చాక, 3 ఫ్లాప్లు ఇచ్చాక ఒక టైం తీసుకునో, ఒక గ్యాప్ తీసుకునో మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ చేయగలడానికి మన ఇండస్ట్రీలో స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. బట్ అది వాళ్ళు తీసుకునే కాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి అంటే సక్సెస్సే ఇదిగా తీసుకుంటారు కదా. అలా అంటే మామూలుగా ఇప్పుడున్నారు, పోనీ హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్, ఎనీబడి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇవ్వచ్చు కదా, అది ఎందుకు జరగదు? అంటే అది బిజినెస్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే, రేపొద్దున నేను ఒక 2 ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి. మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఎవరెవరో చాలామంది సినిమా రిలీజ్ అయ్యాకంటే నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను. ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు. మనం చేయాల్సింది హార్డ్ వర్క్, మనల్ని మనం నమ్ముకొని పని చేసుకుంటూ వెళ్ళటమే. అదొకటే బిలీవ్ చేశాను నేను. నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పెడతాను, నాకు చిన్న సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పెడతాను, అంతే ఎఫర్ట్తో పనిచేస్తాను నేను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది ₹1 మిగలటానికి. ఆ రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ధైర్యం ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే, అంటే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. సో అలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది.